హాయ్ అండి. లాస్ట్ ఫ్రైడే మేము ఒక బర్త్డే పార్టీకి వెళ్ళామన్నమాట. సో వ్యాన్లో 15 మినిట్స్ అయితే పట్టింది వెళ్ళడానికి. ఇంకా యశ్ని ఆ రోజైతే స్కూల్కి పంపలేదు. ఇంకా ఊరికైతే వెళ్ళాము. సో అక్కడ వచ్చేసి ఏంటంటే ఇగోండి కందికాయలు, అది పల్లెటూరు అనమాట. నేను అక్కడ కందికాయలు చూపిస్తున్నాను చూడండి. ఇవే కందిపప్పు తయారవుతుందనమాట. సో పచ్చిగా ఉన్నప్పుడు కూడా కర్రీ అది చేసుకొని తింటారు. ఎండిపోయాక పప్పు అవుతుంది. ఇంకా ఇవన్నీ కంది మొక్కలు అనమాట. ఇదేమో పత్తి. సో అలాగే ఇంకా నేనైతే కోసాను. ఎప్పుడు పత్తిని అలా కోయలేదు. జస్ట్ మీకు చూపిద్దామని అయితే కోసాను అనమాట చిన్నది. ఇంకా ఏంటంటే ఇంకా అక్కడ క్యాబేజ్ మొక్కలు అన్నీ చాలా ఉన్నాయన్నమాట. టమాటా మొక్కలు. సో వాళ్ళు మేము వెళ్ళే టైంకి వాళ్ళు బెలూన్స్ డెకరేట్ చేస్తుంటే నాకు తెలిసినట్టు నేను కొద్దిగా హెల్ప్ చేశాను అనమాట. మా హస్బెండ్ నాకు తెలియకుండా వీడియో అయితే తీశారు. ఇంకా తను అలా కూర్చొని ఫోన్ చూస్తుంది. నేను అంటున్నాను ఎప్పుడు ఫోన్ చూడడమేనా అనేసి అంటే ఒక లుక్ అయితే ఇచ్చారనమాట. మా ఇష్యూ బెలూన్స్తో అయితే ఆడుకుంటుంది. ఇంకా తర్వాత సాంగ్స్ పెట్టారు అక్కడ. పాటలకి అక్కడ ఉన్న చిన్నపిల్లలు మా యశు డ్యాన్స్ అయితే వేశారనమాట. వేసి ఇంకా డెకరేషన్ అయితే అయిపోయింది. తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. స్టార్ట్ చేసిన తర్వాత మేమైతే లంచ్ చేసి ఇంటికి వచ్చేసాము. అక్కడ కోడి పిల్లలు కూడా ఉన్నాయి. ఎంత ముద్దుగా ఉన్నాయో. చూపించు. ఏంటది? లిప్స్టిక్. వామ్మో, లిప్స్టిక్కా? ఎన్ని కలర్స్ ఉన్నాయి? గ్రీన్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్, పింక్ కలర్. మళ్ళీ పింకా? అమ్మో, అన్ని కలర్ లిప్స్టిక్లా? అయితే గ్రీన్ కలర్ వేసుకుంటే గ్రీన్ కలర్ అయిపోతుందా లిప్స్? బాగుంది. ఇంతకీ ఏంటది చెప్పు. ఫింగర్ లాలీపాప్. ఓహో, నైస్. నీకు ఫ్రాక్ చాలా బాగుంది షమా. నాకు ఇస్తావా? ఇవ్వా. మరి నావన్నీ తీసుకుంటావు? నా క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ చూడండి. బాగుందండి. ఇంక ఇది నెక్స్ట్ డే అనమాట. ఒక చోట పనస చెట్టు ఉంటే పనసాకులు అయితే ఇంటికి తీసుకొచ్చామన్నమాట కుడుము పెడదామని. సో ఇవైతే నేను ఆకులైతే కుట్టలేదనమాట. ఇలా కప్స్ ఉంటే కప్స్లో ఆకులు సరిపడేట్టు పెట్టేశాను మొత్తం. చిన్న ఆకులైతే 2 పెట్టాను. పెద్ద ఆకైతే ఒకటే సరిపోయింది. పెట్టేసి ఇంకా నేను ఈ ఇడ్లీ పిండి అయితే వేసేసాను అనమాట. అందులో వేసేసి నేను ఎప్పుడు కళాయిలో పెడతానమాట ఇడ్లీ. ఇంకా అందులో ఒక 3 కప్స్ ఏమో కుడుము, ఇంకా 2 గ్లాసెస్ ఉంటే 2 గ్లాసెస్లో కుడుము అయితే పెట్టాను. ఎలా వస్తాయి అనుకున్నాను కానీ బాగానే వచ్చాయి. కుడుముకి ఏంటంటే కొంచెం నోకుంటే బాగుంటుంది. ఇడ్లీ కన్నా కొంచెం నోకుంటేనే బాగుంటుంది అనమాట. అలా అయితే బాగా ఉడుకుతుంది, లేదంటే మెత్తగా ఉంటుంది. నేను ఇలా కళాయిలో పెట్టేసుకున్నాను అనమాట. ఇడ్లీ మీద కొద్దిగా టైమే పడుతుంది ఉడకడానికి. సో యశ్కి చూపిస్తే ఏంటమ్మా వెరైటీగా చేస్తున్నావంటే కుడుము అని చెప్తే వావ్ అనేసి ఇంక వెళ్ళిపోయింది. అప్పుడే లేచింది ఇంకా బ్రష్ చేయడానికి. కుడుము అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ నేను వేడి మీద తీయడం వల్ల అయితే సరిగ్గా రాలేదు. సెకండ్ది చల్లగా అయ్యాక తీసాను అనమాట. చాలా బాగా వచ్చింది. కోన్ షేప్ వచ్చిందనమాట. ఎలా వస్తాయి అనుకున్నాను. కాకపోతే ఇది ఏంటంటే పనసాకులు రసం ఏదైతే ఉంటుందో అది కుడుముకైతే పడుతుంది అనమాట. నేను ఆ టేస్ట్ అయితే అబ్జర్వ్ చేశాను. ముందుసారి తిన్నప్పుడైతే నేను అబ్జర్వ్ చేయలేదు, కానీ ఈసారి అయితే నాకు ఆ టేస్ట్ అయితే తెలిసిందనమాట. చాలా బాగుంది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. కాకపోతే ఏంటంటే ఇడ్లీ కన్నా కొంచెం టైం పడుతుంది అనమాట. సో మనకి ఇడ్లీ వచ్చేసి ఫాస్ట్గా అయిపోతుంది కదా. దీనికి వచ్చేసి నేను పల్లి చట్నీ అయితే చేశాను. ఇంకా ఆ రోజు సండే అవ్వడం ఇంకా నేను అలాగా 3 టైమ్స్ పెట్టాను అనమాట. అన్నీ బాగా వచ్చినాయి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు షాప్కి వెళ్తారు కాబట్టి ఇంకా వాళ్ళకి పెట్టేశాక తర్వాత నేను కూడా తిన్నానమాట. అప్పుడు అలా స్లోగా తింటుంటే మనకి ఆ పసరు అనేది తెలుస్తుంది, ఆకు టేస్ట్. నాకైతే నచ్చింది. సో ఇంకా ఇడ్లీకి శనగుల చట్నీ అయితే బాగుంటుంది కదా. నాకు మరీ థిక్గా ఇష్టం ఉండదు, కొద్దిగా వాటర్ కలుపుకొని అయితే తింటాను. సో 2 కాంబినేషన్ టేస్ట్ అయితే బాగుంది. సో ఇది తినేసాక ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. లంచ్ వచ్చేసి ఆలు కుర్మా చేసేద్దాం అనుకుంటున్నాం. సండే మేము ఇంట్లో నాన్ వెజ్ చేయము, కానీ బయటకు వెళ్తే అయితే తింటామన్నమాట. ఆలు కుర్మా అయితే చేసేసాను. ఇంకా రసం కూడా పెట్టేశాను. ఇంకా మా యశ్యు చూడండి ఇంట్లో ఏమున్నాయి ఎలా వెతుకుతుందో. అదెందుకు చెప్పు. ఆ రోజు మెచ్యూర్ ఫంక్షన్ ఉంటే నేను లక్కీ యశ్యు ముగ్గురం అయితే వెళ్ళామన్నమాట. అక్కడ ఇలా రౌండ్గా 360 డిగ్రీస్లో
ఫోన్ తిరుగుతుంది కదా, అక్కడ వీడియో అయితే తీయించాను నేను పిల్లలిద్దరికి. ఇంక నేనైతే తీసుకోలేదనమాట. సో వాళ్ళదైతే వీడియో చాలా బాగా వచ్చింది. లక్కీ కూడా భలే పోజ్ ఇచ్చాడు. యశు అయితే అలా ఉండిపోయిందనమాట. ఇంక లంచ్ వచ్చేసి అక్కడ నాన్ వెజ్ అనమాట. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, అలాగే డ్రింక్ కూడా పెట్టారు. ఇంకా ఈవినింగ్ సండే కాబట్టి ఇంకా పిజ్జా కావాలని ఫోన్ చేసి ఆర్డర్ వేసేస్తుంది అనమాట, ఏది కావాలంటే అది. సో ఇక్కడ వచ్చేసి చికెన్ పిజ్జా అయితే తెచ్చారు. ఇంకా ఈచ్ 2 తిన్నామన్నమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంది.